వెల్కమ్ టు గుర్తొచ్చిన ప్రోగ్రామ్. మీకు తెలుసుకోండి, మీకు ఇష్టమైన ఫేవరెట్ షో గుర్తొచ్చిన ప్రోగ్రామ్. మీరు నాకు వెంటనే కాల్ చేయాలంటే కింద స్క్రోలింగ్ అయ్యే నెంబర్ కాల్ చేయండి. మీరు గెలుచుకోవచ్చు ద అన్లిమిటెడ్ ప్రైజ్ మనీ. మీరు ఈ వీక్ గెలుచుకోవచ్చు 2 kg పాత ఇనుప సామాన్. ఇంకెందుకు ఆలస్యం, మన ఫస్ట్ అండ్ లక్కీ కాల్ ఎవరో చూద్దాం. హలో హలో హలో, ఎవరప్పా మాట్లాడేది? నేను అభిని. ఏమి రావి, ఏమి చేశాడావు? బాగున్నావా? ఎవరండి మీరు రాగి అంటున్నారు? నీ ప్రోగ్రామ్ కి పెద్ద ఫ్యాన్ ని. చెప్పు ఇప్పుడు మీరు ఏమన్నా రెగ్యులర్ గా చూసాంటారప్ప. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మన గేమ్ లోకి వచ్చేద్దాము. నా వెనకాల మీకు మంచి బొమ్మ కనబడుతుందా? పిల్లకాయ బొమ్మలు కనిపిస్తాడే, ఏంటో చెప్పండి. అవా ఏందిరబ్బా ఇవి ఇటుండయింది ఇవి? చెప్తాడా చూడు, పులి బొమ్మ. ఏంది సార్? అది కాదురా, అది సింహం. సార్ మంచిగా చూడండి, అవి ఏంటంటే ఒకటికి పడవు. ఒకటి ఎలా ఉంటుందంటే, అదేనప్పా, ఒకటేమో పులి, ఇంకోటేమో సింహము. ప్రతి ఒక్కరు ఇంటి ముందు కట్టుకుంటారు, కొందరేమో ఇంట్లో పెంచుకుంటారు. మంచిగా చూడండి సార్, అదేంటో. పెంచుకుంటారా? మా ఇంటి ముందు లేవేవి. మీ ఇంట్లో కాదు, మామూలు ఇంట్లో పెంచుకుంటారు సార్. తొందర చెప్పండి, మీకు టైం లేదు. మీరు గెలుచుకోవచ్చు పాత ఇనుప సామాన్ 2 kg. ఇంకా మీకు టైం లేదు, చెప్పండి. నేను గెలుచుకున్నాను. ఇనుప సామాన్ అంటే నాకు చాలా దండికి ఇష్టము. చెప్తానే ఉన్నాను. అది ఒకటేమో గాడిద, ఇంకోటేమో సార్. అది గాడిద కాదు, ఏం కాదు సార్. అది ఇంటి ముందు ఉంటుంది. గుర్రం. అది గాడిద, ఇంకోటేమో గుర్రము. గుర్రం కాదు, బౌ బౌ అని అరుస్తారు సార్. చెప్పండి. అది 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 కుక్కప్పా. దగ్గరకు వచ్చారు. ఇంకోటి పక్కన చెప్పండి. మీరు గెలుచుకోవచ్చు 2 kg పాత ఇనుప సామాన్. అది అది తోడేలు. కుక్క తోడేలు ఏంటి సార్? మంచిగా చూడండి, కుక్క తోడేలు కాదు. మీరు గెలుచుకోవచ్చు 2 kg పాత ఇనుప సామాన్. మీరు ఏ గుడి ముందు నిలబడ్డా మీకు చిల్లర మా పాత ఇనుప సామాన్తో. ఇంకెందుకు ఆలస్యం, చెప్పండి అదేంటో. ఫోటోలే నేను చెప్పినాను. తప్పకుండా నాకు ఇనుప సామాన్. ఇది మరి టూ మచ్ సార్. మీరేంటి సార్, మీరు చెప్పకుండా నన్ను తిడుతున్నారు. మీరు గేమ్ లోకి రండి. ఎన్ని తూర్లు చెప్పాలిరా? అది ఇనుప సామాన్లు ఇచ్చేయి, నేను చెప్పినా కదా ఫోటోలు అవి. సార్ ఒకటి కుక్క, ఇంకోటి ఏంటి? మీకు టైం లేదు. మీకు ఓన్లీ ఇంకా లాస్ట్ 1 minute ఉంది. మీతో చెప్పండి, లేకపోతే నేను నెక్స్ట్ లక్కీ కాలర్ చూసుకుంటాను. చెప్తాను. హలో, ఒకటేమో కుక్క, ఇంకోటేమో లెక్క. హలో హలో హలో, చెప్పండి. లైన్ లో చెప్పండి సార్. అదేంటో చెప్పండి, టైం లేదు, చెప్పండి. హలో, సారీ అండి, బ్యాడ్ లక్. మీరు చూసారు కదా, లక్కీ కాలర్కి నేను చాలా ట్రై చేశాను చెప్పడానికి. ఆ కాలర్ ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? నన్ను తిట్టడం ఎక్కువ, ఆన్సర్ చెప్పడం తక్కువ ఉందండి. అదేంటో ఓకే, అదేంటో వదిలేసండి. మన నెక్స్ట్ లక్కీ కాలర్ చెప్తారు, చూద్దాం. హలో హలో హలో, ఎవరు? అన్నా, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. నాకా? అవునన్నా. ఇంకా దిప్పుడు అన్న, రోజు ప్రోగ్రామ్ చూస్తుంటావన్నా. థ్యాంక్స్ లాట్. అయినా ఒక్క ముక్క కూడా అర్థం కాదన్నా, వాగుతూనే ఉంటావన్నా. నిజంగా కింద నంబర్ ఇచ్చారు కాబట్టి ఫోన్ చేశానన్నా. అన్న, ఇప్పుడు నేను ఏం చేయాలన్నా? తమ్ముడు, నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా? అన్నా, నేను నీకు నిజంగా పెద్ద ఫ్యాన్ అన్నా. ఓకే తమ్ముడు, ఇప్పుడు నీకు పర్సనల్ మాట నాకెందుకు. ఇప్పుడు మనం గేమ్ లోకి వచ్చేద్దాం. నా పక్కన మీకు 2 ముఖాలు కనబడుతున్నాయా? 2 ఫేసెస్ కనిపిస్తున్నాయా? వెరీ గుడ్, దారిలోకి వచ్చేసావు. అదేంటో చెప్తాముడు. నువ్వు నా ఫ్యాన్ ని కాబట్టి నీకు మంచి క్లూ ఇస్తాను. అవేంటో చెప్పు. అవి జంతువులు, వాటి పేర్లు ఏంటో నువ్వు చెప్పు. అన్నయ్య, అవి నీకు ఫ్రెండ్సా అన్నయ్య? తమ్ముడు, అవి నా ఫ్రెండ్స్ ఏంటి? అవి జంతువులు, నేను మనిషిని. అన్నయ్య, ఒక్కసారి ఒక్క సైడ్ మూసుకో, ఫేస్ కవర్ చేసుకో ఒక్కసారి. ఏదో నీ అభిమానం. అన్నయ్య, ఒకటి తెలిసింది. ఇంకోసారి ఇంకో ఫేస్ కవర్ చేసుకో. అన్నయ్య, తెలిసిపోయింది అవేంటో. చెప్తున్నా. అవి నీ బొమ్మలే. నువ్వు ఫోటో తీసుకుని పెట్టుకున్నావు. ఏం మాట్లాడుతున్నావు అసలు? అవి జంతువులు, నేను మనిషిని. వీడు నా ముఖం మూసుకుంటే నన్ను పొగుడుతాడేమో అనుకున్నాను. అన్నా, చెప్పు. నువ్వు నాకు తిడుతున్నావన్నా. తిట్టట్లేదు తమ్ముడు, తిట్టట్లేదు. అన్నా, ఫ్యాన్ ని నువ్వు తిడుతున్నావన్నా. అయ్యో, తిట్టలేదు తమ్ముడు, సీరియస్ ఏం తిట్టలేదు. అన్నా, నువ్వు ఏడ్పించావన్నా. ఈ ప్రోగ్రామ్ కి రావద్దన్నా. నువ్వు క్యాన్సల్, నువ్వు వద్దన్నా ఈ ప్రోగ్రామ్ కి. తిట్లు కదా తమ్ముడు, ప్రేమ మాటలు. ఓకే తమ్ముడు, మాటల్లోకి వచ్చేద్దాం. ఆ బొమ్మలు ఏంటో చెప్పు. సార్ నేనే. చాలా హ్యాపీయా? అవి నేనే. చాలా. ఇప్పుడు చెప్పు. అవి చెప్పు. నిజంగా నీ ఫోటోలే అన్నా. తమ్ముడు, నీకు దండం పెడతా తమ్ముడు. అవి జంతువులు తమ్ముడు.
నేను మంచిది తమ్ముడు, నన్ను నువ్వు ఏడిపిస్తున్నావు తమ్ముడు, నేను నిన్ను ఏడిపిస్తలే. మరి ఎందుకు అవి నీ ఇలాగే ఉన్నాయి తమ్ముడు ప్లీజ్ తమ్ముడు, అవేంటంటే నేనే చెప్తాను చూడు తమ్ముడు, అవి నాలాగా లేవు తమ్ముడు. ఒకటేమో అని సౌండ్ వస్తాయి, అది ఏంటి చెప్పు. నువ్వు సౌండ్ చేస్తున్నావు, అది నువ్వే. అలా ఈడోడు సావ కొడుతున్నాడా, ఈ కాలు కట్ చేయాలి, కాలు కట్ చేయాలి తొందరగా. హలో హలో వద్దు ప్లీజ్. హలో 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 అమ్మ కాల్ కట్టాను. అమ్మయ్యా చూసారు కదా అండి, పాపం చిన్న పిల్లాడు అనుకుంటా, ఏం తెలియదు, ఏదేదో మాట్లాడాడు, కానీ మొత్తం నన్ను ఏడిపించేశాడు. సో ఇవన్నీ మీరేం పట్టించుకోకండి, అంతా మన అభిమానం, నా మీద కొద్ది ప్రేమ ఎక్కువ అలా ఇలా అన్నాడు. చూసారు కదండి 2 kg పాత ఇనుప సామాన్ ఎవ్వరు తీసుకెళ్ళలే, ఏ కాలర్ గెలుచుకోలేరు. సో 2 kg పాత ఇనుప సామాన్ నేనే తీసుకెళ్తాను. సో అలాగే నెక్స్ట్ వీక్ మరో కొత్త కాలర్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ఐ యామ్ సైనింగ్ ఆఫ్, బాయ్.